पता नहीं आपके, शांत हो जाए, आपके कैमरा में होगा। ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है बस। देखिए हाँ किया है मगर ठीक है कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन नहीं, सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं। बीजेपी सर आप लोगों से माफी की मांग कर रही है, कह रही है कांग्रेस माफी मांगे। मैम आपके साथ धक्का मुक्की हुई है? मैम प्रियंका जी आपके साथ कोई बदसलूकी हुई? आपके नहीं हो पाएगा। बस खाली वीडियो बना अरे मोबाइल పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలు చేపట్టాయి. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా రాహుల్, ప్రియాంక సహా ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. రైట్, ఈ నిరసన సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్ల సందర్భంగా పార్లమెంట్ లో జరిగిన చర్చలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలపైన వివాదం నెలకొంది. అమిత్ షా రాజ్యసభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ను గతంలో అవమానించింది, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఆయన పేరును వాడుకుంటుందని కూడా ఆరోపించారు. అయితే ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అంబేద్కర్ ను అవమానించేవిగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అంబేద్కర్ అంటూ పదే చెప్పేదానికన్నా దానికి బదులుగా శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్తే కొంచెం పుణ్యమైన దొరికేది, వాళ్ళకి స్వర్గంలో కొంత చోటైనా దక్కేది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంబేద్కర్ ను ఏదైతే అవమానించేగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ నిన్నటి నుంచి దీనిపైన నిరసనల హోరు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సహా విపక్షాలు పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అంబేద్కర్ చిత్రపటాలను పట్టుకొని జై భీమ్, అమిత్ షా మాఫీ మాంగో నినాదాలతో ఆందోళన కూడా చేపడుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అమిత్ షా తక్షణం క్షమాపణ చెప్పాలి, లేకపోతే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్ ను అవమానించడం ద్వారా బీజేపీ, ఆర్ఎస్ఎస్ జాతీయ పతాకానికి వ్యతిరేకంగా ఉంది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఏదైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళనే దేశం మీద రుద్దాలని కూడా చూస్తున్నారు అంటూ ఖర్గే ఆరోపించారు. అయితే బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ విమర్శలపైన ధీటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకరించింది. బాబా అంబేద్కర్ బతికున్నప్పుడు కాంగ్రెస్ ఆయన్ను అవమానించిందని కూడా గుర్తు చేస్తూ అంబేద్కర్ ను గౌరవించడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటూ నెహ్రూ కేబినెట్ నుంచి అంబేద్కర్ ఎందుకు వైదొలగాల్సి వచ్చిందో కాంగ్రెస్ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయం పైన స్పందించారు. అంబేద్కర్ ను అవమానించినటువంటి కాంగ్రెస్ చీకటి చరిత్రను అమిత్ షా బహిర్గతం చేశారు. దీంతో హస్తం పార్టీ ఉలిక్కి పడిందని కూడా ఆయన ఎద్దేవా చేస్తూ ఒక ప్రకటన చేశారు. కాంగ్రెస్ కొన్నేళ్ల పాటు దేశంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీల సాధికారత కోసం ఏమీ చేయలేదని కూడా ఆరోపించారు. ఈ వివాదం నేపథ్యంలోనే పార్లమెంట్ లో వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. విపక్షాలు అమిత్ షా క్షమాపణ చెప్పాలని పట్టుబడుతుండగా బీజేపీ తమ వైఖరిని సమర్థించుకుంటుంది. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు చేసినటువంటి ఏదైతే ఈ యొక్క నిరసనల ప్రదర్శనలు పార్లమెంట్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఇండియా కూటమి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి సభ్యులు ఈ యొక్క ఎంపీలు నిరసన తెలియజేశారు. పోటాపోటీగా నిరసన
తెలియజేశారు. రాజ్యసభలో బాబాసాహెబ్ అంబేద్కర్ పైన Right. వ్యాఖ్యల పైన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసనలో లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీలు కూడా పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మకర్ ద్వార్ వరకు ఈ ఎంపీలు మార్చ్ నిర్వహించారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.